బాహ్యంలోనేమో ఆచరణ, లోపలేమో విచారణ. లోపల ప్రపంచాన్ని ఖాళీ చేయాలంటే విచారణ చేయాలి, బయట ప్రపంచంలో నుంచి బయటపడాలంటే ఆచరించాలి. ఈ రెండు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళకి ఆ జన్మలో ముక్తి, బంధరాహిత్యం సాధ్యమవుతుంది. ఎందుకని అన్ని సకల బంధాలు కూడా నేను, నాది, అహంకార మమకార జన్యములు. ఈ రెండింటిని అహంకారమును విచారణ ద్వారా పోగొట్టుకోవాలి, మమకారాన్ని ఆచరణ ద్వారా పోగొట్టుకోవాలి. అలా ఎవరైతే పోగొట్టుకుంటారో వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి అర్హులవుతారు. అలా బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కోట్లాది యుగముల నుంచి చీకటిగా ఉన్నటువంటి ఒక గదిలో ఒక చిరు దీపం వెలిగిస్తే ఎలా అయితే చీకటి వెంటనే పోతుంది, ఏతత్ క్షణమే ముక్తులవుతారు. అంటే ముక్తులు అవడానికి ఒక క్షణం చాలు అంతే. చీకటి పోయి వెలుతురు రావడానికి ఒక క్షణం ఎట్లా సరిపోతుందో నిజానికి ముక్తి అనేటటువంటి సిద్ధ వస్తువు గుర్తిస్తే అయిపోతుంది. గుర్తించగలిగి నిలుపుకోగలగడంతో అయిపోతుంది. గుర్తించాలి, వర్తించాలి అంటారు స్వామి నిర్భయానంద. అంతే. ఏమంటే ఏం చేయమంటారని గురువును గుర్తించు, ఈ లక్షణాలన్నీ గురువులో గుర్తించు, నువ్వు కూడా అలా వర్తించు. గుర్తించి వర్తించితే అయిపోతుంది. చిన్నపిల్లలు తల్లిదండ్రుల చూసి ఎట్లా నేర్చుకుంటున్నారు అట్లా ఆ ముక్త జీవనం కలిగినటువంటి గురువును ఆశ్రయించి వారు ముక్త జీవులై ఎలా జీవిస్తున్నారో, సంఘ జీవులుగా బద్ధ జీవులుగా ఎలా లేరో గ్రహించి ఆ రీతిగా వర్తించు. జీవన్ముక్తి తథ్యము.